హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. కడపలో ఉన్న ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ అనేది అమరావతికి తరలిపోతుందంటూ న్యూస్ వస్తూ ఉంది. ఎందుకు తరలిపోవాలి? కడప, కర్నూలు పరిసర ప్రాంతాల్లో కొన్ని సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నటువంటి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ఎందుకు తరలిపోవాలి అమరావతికి? అంటే కడప వాళ్ళకి చేత కాదు కాబట్టి ఆ బ్యాంకుని తరలిస్తే ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో ఏదో ఒకటి గొప్పగా చెప్పుకోవడానికి ఒక బ్యాంక్ ఉంటుంది కాబట్టి. సో ఇప్పటికే కొన్ని వేల కోట్ల ట్రాన్సాక్షన్స్ తోటి కొన్ని బ్యాంక్స్ సముదాయాలన్నీ కలిసి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకుగా ఏర్పడింది. ఇది కడపలో ఉన్నటువంటి అతిపెద్ద బ్యాంక్. కడప పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పౌరులంతా ఈ బ్యాంక్ సర్వీసెస్ ని వాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఉన్న పలంగా ఈ బ్యాంక్ ని అమరావతికి షిఫ్ట్ చేస్తున్నారు. ఎందుకు షిఫ్ట్ చేస్తున్నారు? ఆ విషయాలన్నీ ఈ వీడియోలో చూడండి. హలో కడప, నా వెనకాల చూస్తున్నారు కదా, ఇదే ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్. ఈ బ్యాంక్ వచ్చేసి హెడ్ ఆఫీస్ మన కడపలో ఉంటుంది. ఈ బ్యాంక్ వచ్చి రేపు మే 1వ తేదీ నుంచి అమరావతికి తరలి వెళ్లిపోతా ఉంది. ఈ బ్యాంకు మే 1వ తేదీ నుండి అమరావతికి వెళ్లిపోతుంది. రాష్ట్రంలో ఉండే అన్ని గ్రామీణ బ్యాంకులన్నీ కలిసి ఒకటే గ్రామీణ బ్యాంకుగా అమరావతికి తరలిస్తున్నారు. మన కడపలో కనీసం చెప్పుకోవడానికి పెద్ద పరిశ్రమలు లేవు, పెద్దగా అభివృద్ధి లేదు. కనీసం గత 18 సంవత్సరాలుగా మన కడప కేంద్రంగా సేవలందిస్తున్న ఈ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ని కూడా అమరావతికి తరలిస్తుండడం ఎంతవరకు న్యాయం? దీని మీద నాయకులు ఎందుకని మాట్లాడట్లేదు? గ్రామీణ బ్యాంకులన్నీ ఒక్కటిగా విలీనం చేస్తున్నారు, ఓకే, కానీ 18 సంవత్సరాలుగా విజయవంతంగా ముందుకెళ్తున్న ఈ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ని ఎందుకని ప్రధాన కేంద్రం చేయకూడదు? మన కరువు సీమలో ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి కదా. రాజకీయంగా కూడా ఈ ప్రభుత్వానికే మేలు జరుగుతుంది. కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, అనంతపురంలో సేవలందిస్తున్న ఈ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు తరలిపోకుండా మనం ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నాం? ఇది మన బ్యాంకు, ఇది మన కడప బ్యాంకు. ఇలా అన్ని తరలిపోతుంటే మన ప్రాంతంలోని జనాలు కూడా ఉపాధికి వేరే దేశానికో వేరే చోటుకో వలసలు వెళ్లడం ఇకపై ఆగదు. చూశారు కదా, అమరావతి డెవలప్ చేయండి తప్పులేదు, కానీ అటు కడపకి, ఇటు రాయలసీమకి, ఇటు అన్ని ఏరియాలకి అన్యాయం చేస్తూ అమరావతికి న్యాయం చేస్తా అంటే ప్రజలు ఎలా ఊరుకుంటారని గవర్నమెంట్ అనుకుంటుందో నాకైతే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు పోయింది, రేపొద్దున ఇంకో వేరే బ్యాంకులు పోతాయి, ఆ తర్వాత వేరే కంపెనీస్ అన్ని అమరావతికి వెళ్ళిపోతాయి. ఇలా అన్ని వెళ్ళిపోతున్న కడప వాసులు అలా చూస్తూ ఉంటారంటే మీకన్నా గొప్పవారు ఎవరో లేరు సార్. యాక్సెప్ట్ టు యువర్ సాక్రిఫైసెస్. ఇంకా ఎన్ని చేయాల్సి వస్తుందో. మొత్తానికి ప్రజల్ని ఎర్రోలు చేసి కర్నూలు బెంచుందో లేదో ఇప్పటివరకు ఎవరికే తెలియదు. కడపలో ఉన్న ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు జంపు. ఇలా చూసుకుంటూ పోతే మళ్ళీ లోకాయుక్త కూడా అమరావతికి జంపు. ఇలా చూసుకుంటూ పోతే చాలా చాలా అమరావతికి జంప్ అయిపోతున్నాయి. అక్కడ ఉన్న పౌరులంతా కొంపు అయిపోతున్నారు. అంతకుమించే లేదు. సో ఏదేమైనప్పటికీ అమరావతి అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఈ మహత్తర యజ్ఞాన్ని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.